జీ గురుదేవ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొబ్బరికాయ చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాం. ఎలా చేస్తామో చూపిస్తే రండి. ముందుగా అయితే మసాలా చేస్తాం కదా, గ్రైండర్ చేస్తాము, దాని గురించి ప్రిపేర్ చేస్తున్నాము. పచ్చిమిర్చి, అల్లం కొంచెం ఫ్రై చేసాము, టమాటా వేసాము, టమాటా వేసేసి ఫ్రై చేసాము. మళ్ళీ కొంచెం కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, పసుపు గుండ వేసేసి ఫ్రై చేసాం. మళ్ళీ బాగానే ఫ్రై చేస్తున్నాము. బాగానే ఫ్రై అయినాక కొంచెం చికెన్ మసాలా వేస్తాము, మళ్ళీ గరం మసాలా, మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ వేస్తాము. వేసి బాగానే ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసామండి. బాగానే ఫ్రై అయ్యింది. బాగా నడుస్తుంది. ఇది కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక వేరేగా ఉంచేసాము. మళ్ళీ తాలింపు గురించి, చిక్కుడుకాయ లేంపు గురించి మేము ప్రిపేర్ చేస్తాము. ఆయిల్ వేసాము, ఆవాలు, జీలకర్ర వేసాము, బిర్యానీ ఆకు, మా తెచ్చిపత్ర అంటారు, వేసాము, ఎండుమిర్చి వేసాము, కొంచెం ఫ్రై చేసాము. చిక్కుడుకాయలు కట్ చేసుకొని ఉంచినాం కదా, చిక్కుడుకాయలు వేస్తాము. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసామండి. చిక్కుడుకాయలు వేసాము. వేసేసి కలుపుతున్నాము. కొంచెం సాల్ట్ వేసాము, చిక్కుడుకాయలకు సరిపోయింది సాల్ట్. వేసి బాగానే కలుపుతున్నాం మేము. అవి ఏమవుతున్నాయి చిక్కుడుకాయలు. కొంచెం మూత పెట్టాలండి. మూత పెడితే బాగానే ఏమవుతాయి అనేది మేము మూత పెట్టాము. ఇటు సైడ్ మేము ఉంచినాం కదా మసాలా ప్రిపేర్ చేసి మాది గ్రైండర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వేస్తున్నాను, గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసి పెట్టాను. మేము గ్రైండర్ చేస్తున్నాము. గ్రైండర్ చేస్తామండి. మిక్సీ పట్టాం, మిక్సీ అయిపోయింది. బాగానే చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వేపుకున్నాము. అది బాగానే ఫ్రై చేయాలి. బాగా వేపుకోండి. అప్పుడు మనం కలుపుతుంటాము. అంటే
మసాలా పెట్టినాం కదా, అది గ్రైండ్ చేసిన మసాలా వేసాము. మసాలా వేసేసి కొంచెం వాటర్ వేయాలండి. చాలా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. జ్యూసీ టైప్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం వేయాలండి. మేమైతే వాటర్ వేసాము. వాటర్ వేస్తామండి. ఇప్పుడు కూర అయితే ఉడుకుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి కూర. కొంచెం కొబ్బరికాయ తురుము ఉంది కదా, కొబ్బరికాయ తురుము వేస్తాము. కొబ్బరికాయ కూరించుకొని ఉంచినాము, అది వేస్తాము. దేనికంటే కొబ్బరికాయ లాస్ట్లో వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుందని మేము లాస్ట్లోనే వేస్తున్నాము. వేసేసి కలపాలి. వేసేసి ఎక్కువ టైం ఉడకపెట్టదండి, కొంచెంసేపు ఉడకపెట్టాలి. ఉడకపెట్టేసి తీసేయాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. చిక్కుడుకాయలు కొబ్బరికాయ కర్రీ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఒక చిక్కుడుకాయల కూర గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.